వాక్య భాగంలో పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 41 నుండి 46 వరకు ఉన్న భాగాలు విందాము. చదవని బిడ్డలు ముందుకు రండి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 35 నుంచి 36 వరకు. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 35వ వచనం నుండి 36వ వచనం వరకు. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములను ఇచ్చేదను, నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకుని నా పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చేదను. వాక్యం ఎంత పర్యాయం. నెక్స్ట్ లెసన్ మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుంచి 46 వరకు ఇలాగ రాయబడి ఉంది. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది అని ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడగగా ఎవడునూ మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక ప్రశ్నయు అడగ తెగింపలేదు. ఇంతటితో వార్త పాఠ్యం. God's blessings, Amma. ప్రార్థన చేసుకుందాం. ప్రభువులు ప్రభు, రాజులకు రాజు, సకల దేవతలకు దేవుడు, సర్వోన్నతుడైన దేవుడవు, ఉన్నవాడవు అనవాడవని మా పితరులకు పరిచయం చేసుకున్న దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు పితరులందరికీ సర్వశక్తి గల దేవుడు నన్ను పరిచయం చేసుకున్నావు. కాలము అంతమంది ఉంటున్న మాకు ఇమ్మానుయేలుగా ప్రత్యక్షం ఇచ్చాం. మీకు స్తోత్రములు. ఈ రాత్రి మేమందరము మీ ప్రభుత్వం కింద ఉండలాగున దావీదు వలె ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినట్టు అనే ఈ వాక్య ప్రయోగం మా జీవితాల్లో నెరవేర్చి మహిమ పొందమని బిడ్డలందరూ దీక్ష భూని తమ ఆత్మీయ ప్రయాణంలో 12 దినాలు మీతో గడుపుటకు వచ్చిన తమ రాకను దీవించండి. మార్గాయాసము అనునది వారికి లేకుండా సహాయం చేయండి. ఎందుకంటే మా పితరులు మార్గాయాసం చేత సణుక్కున్నారు. తమ వాగ్దానాల్లో వాళ్ళు చేరలేకపోయారు. ఈ గొప్ప సత్యం కూడా బిడ్డలు నోటీస్ చేయడానికి మీ శక్తి దయచేయండి. ఇంకా వచ్చున్న బిడ్డలకు మీ మార్గము సుగమము చేసి మీ కాపుదల్లో బిడ్డలు రప్పించమని, కూటమి ఆద్యంతము మీరే మీ ఆధిపత్యము వహించమని, మా శరీర ప్రణాత్మలను పరిశుద్ధాత్ముడ మీ యాజమాన్యమందు ఉంచుమని యేసయ్య పరిశుద్ధనామ అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియులారా, చాలా వాతావరణము ఇబ్బందిగా ఉండటానికి సిద్ధపడుతున్న సమయానికి చేరిపోయాం. మీరందరూ కలిసి నాతో సంఖ్యాకాండము ఒక్కసారి
21వ అధ్యాయము 4వ వచనం మర్చిపోకుండా దాన్ని ఇప్పుడు చదవడమే కాకుండా అనునిత్యము ప్రతిరోజు ఆరాధనకు వచ్చేటప్పుడు దీన్ని జ్ఞాపకం చేసుకుని రండి. ఇప్పుడేమో దాన్ని చదవండి, ఒకరు లేక ఇద్దరు. 21వ అధ్యాయము 4వ వచనం. వారు ఎదోము దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఇంకా కాగా ప్రభువు ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్ళు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కొలవుగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయారు. దిస్ ఇస్ ది ఎపిసోడ్ విత్ అవర్ ఏన్షియంట్ ఇజ్రాయిట్స్. ఇప్పటికీ కూడా వీడు ప్రయాణం చేసి వెళ్ళిన రూట్ మ్యాప్లో ఈ తాపకరమైన సర్పాలు ఇప్పటికీ ఉన్నాయని ఆ ప్రదేశాలు చూసి వచ్చిన వాళ్ళు నాకు స్వయంగా చెప్పారు. అక్కడ భూమిలో నేల చాలా ప్లెయిన్గా ఉంటుందట. అక్కడ ఏ పురుగు ఉంటుందని మనము సస్పెక్ట్ చేయడానికి వీలు లేకుండా చాలా చాలా బాగుంటుందట నేల. సడన్గా మనకు తెలియకుండా నేల నుంచి బయటికి పొడుచుకొచ్చేసి 2 తలలు కలిగిన పాము లాంటి పాము కటక్కిన అలా కాటేజ్ చేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతే మనం చూసుకుంటే అది మనకు కనపడదు. సచ్ స్నేక్స్ ఆర్ స్టిల్ దేర్. అది కుడితే, అది కరిస్తే ఏం జరుగుతుందంటే లోన్ నుంచి తాపం వచ్చేస్తుంది. ఆ తాపానికి తట్టుకోలేము, అంటే లోపలే వేడి మంటలు వస్తాయి మనకి. అది ఎందుకంటే వీళ్ళు విసుక్కున్న విసుగుకి మాట్లాడిన విరోధకరంగా మాట్లాడిన మాటలు, దే టాక్డ్ అగేన్స్ట్ మోసెస్ అండ్ గాడ్ ఆల్మైటీ. నాయకత్వం వహించిన వాడికి అలాగా వేయించకూడదు. ఏగిపోయాడు మోసే. వీళ్ళ ఒకడా ఇద్దరా 6 లక్షల మంది మిలిటరీ పవరే ఉంటే మరి వాళ్ళ వెనకాల వచ్చేవాళ్ళు తల్లిదండ్రులు బిడ్డలు ఉంటారు కదా, దగ్గర 50 లక్షలు ఉంటారనేది నా ఆలోచన. 6 × 3 వేసుకున్నా 6 × 3 18, 20, 4 అయితే 25 లక్షలు. అంచేత వీళ్ళకి ప్రావిజను, వీళ్ళని నడపడం మాటల. ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికే మనకి కింద మీద ఊపిరి ఆడట్లేదు కదా. వీక్లీ ప్రొవిజన్కి, మంత్లీ ప్రొవిజన్కి, రైట్. ఇక ఆ చరిత్రకి వెళ్తే మనకు అంత ఉండదు కనుక మార్గాయాసము చేత ఏవేవో మాటలు వచ్చేస్తూ ఉంటాయి కనుక మీ షెడ్యూల్ తప్పిపోతుందని రోజు ఇంకెన్ని రోజులు ఉంటుంది వీళ్ళ సీజన్ రోజులు లెక్క పెట్టుకునేవాడు కొంతమంది. అయిపోద్దేమో ఈ వారంతో అని లెక్క ఉంది. ఏం లేదు, మనుషుడి యొక్క మనస్సు వేగంగా ప్రయాణం చేస్తుంది. దానిని మనోవేగం అంటారు. శరవేగము, వాయువేగము, మనోవేగము. మనోవేగాన్ని మించింది ఏది లేదు. ఇక అంచేత మనసును స్థిరపరచుకోండి. ప్రభు దగ్గరికి వెళ్తున్నాము, మాకు తోడొస్తున్నాడు మా దేవుడు, ఆయనతో కలిసి యెరూషలేము ఎక్కి వెళ్ళాలి. ఎక్కేటప్పుడు మరి అది ఇబ్బందితో కూడిన ఇబ్బంది, అది ప్రయాణమే. అయినను ఓవర్కమింగ్ ఎవ్రీ పాసిబుల్ డిఫికల్టీ మనం ఆయన సన్నిధిలోకి వచ్చాము. ఈవేళ యేసు స్వామిని వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, వాడు అడిగారా, ఆయన అడుగుతున్నాడా? ఇంతవరకునేమో దే పోజ్ ది క్వశ్చన్స్ ఆర్
క్వశ్చనైర్ వాళ్ళ దగ్గర ఉంది ఇంతవరకు ఉంది. ఈవేళ ద లార్డ్ టేక్స్ ది ప్రివిలేజ్ ఆఫ్ పోజింగ్. ఏమంటున్నాడు 41st verse. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా వారిని చూచి క్రీస్తుని గూర్చి మీకేమి తోస్తుంది అదండి. చాలు అక్కడి నుంచి మళ్ళీ మనం విందాంలే. ఎవరు కుమారుడన్నా వెంటనే వాడు రిప్లై ఏంటి? దావీదు కుమారుడు అన్నాడు. ఓకే, ఈ దృశ్యము అచ్చం ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుందో అన్నాను తప్ప దానికి నేను పోల్చట్లేదు. ది ఈవెంట్లో యేసుని ఎరగనటువంటి మనోనేత్రాలు కలిగిన వారు ఎంత అయోమయం అయిపోతారో అని చెప్పడానికి యేసు ప్రభు ఒకనాడు సుకారుని బావి దగ్గర ఉన్నప్పుడు ఒక సమరయ స్త్రీ అక్కడికి వస్తుంది. ఒకసారి మీరు ఫ్లాష్ బ్యాక్ అవ్వండి. దాహం అవుతుందమ్మా, మంచినీళ్ళు ఇమ్మంటాడు. ఆమె ఇవ్వడమన్నా చేయాలి, మానుకోవాలి. రెండూ చేయకోకుండా ఆ యేసయ్యతో డైలాగ్ని స్టార్ట్ చేసింది. యోహాను సువార్త 4వ అధ్యాయం. అది సరే, వాడు మధ్యలో ఈ యేసయ్య ఏమంటాడు? అమ్మా, నువ్వు దేవుని కుమారుడు, నిన్ను దేవుని వరము అనబడుతున్న నన్ను నీవు ఎరుగుంటే ఇలాంటి ఇంత విస్తారమైన మాటలు మాట్లాడవు అన్నట్టు. కానీ ఆ నీళ్లు నన్నే నువ్వు అడుగుతావు తప్ప ఇది చాలా లోతైంది, మా పితడు యాకోబు తవ్వించాడు. ఈ హిస్టరీ అంతా ఎందుకు? యాక్చువల్గా దాహమో అమ్మ అన్నప్పుడు వెంటనే బకెట్తో తోడి ఆయనకి ఇవ్వాలి నీళ్ళు. అది మానేసి, ఎందుకంటే షీ వాజ్ ఏ ప్రొఫెషనల్ ఏంటిది వేవర్డ్ గనక ఇక ఆమెని ఆయన అనలేదు. అలాగే ఏడో దావీదు కూడా దావీదిని వీళ్ళ మొహమెట్టుకుని వీళ్ళు చూసారా, దావీది కుమారుడు అని అన్నారంటే అది కూడా వీళ్ళు విన్న సంగతే కదా. డేవిడ్ వీళ్ళు కంటెంపరీ ఏం కాదు, సెంచరీస్ బ్యాక్ వాడు. అంత బ్యాక్కి వెళ్ళి డేవిడ్ని రికలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఈ క్రీస్తు ఎవరంటే ఇప్పటికి అది యాక్చువల్గా క్రైస్ట్ ఈజ్ విత్ దెమ్, బిఫోర్ దెమ్, రైట్ దెన్. అప్పుడు అక్కడ వాళ్ళ ముందున్నవాడు ఆయనే ఈయననే సంగతి రికగ్నైజేషన్ వాళ్ళకి ఎందుకు రాలేదంటే దేర్ మైండ్స్ వర్ క్లోజ్. నా పాయింట్ మీకు అర్థమైందా? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళారా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుని వరమును, అందుకు యేసు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని అడుగుచున్నవాడు ఎవడో అది నువ్వు ఎరిగి ఉంటే నీవే ఆయనను అడుగుదు, ఇచ్చును. అంచేత ది ఇగ్నోరెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రిగార్డింగ్ జీసస్ క్రైస్ట్ వెరీ పర్టికులర్. ఏ లోకంలో ఏ అజ్ఞానమైన అది క్షమించదగినదిగా ఉంటుంది. కానీ యేసుని గురించిన అజ్ఞానము అది ఇట్ ఈస్ అన్పార్డనబుల్ అండ్ అన్ఫర్గివబుల్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. మాకు తెలియదు అండి, మాకు తెలియసారనే రిప్లై ఎలా ఉందంటే, ఈవేళ ఈ ఈవెంట్ మీకు చెప్తేనే కానీ వాక్యానికి ముందుకు వెళ్ళలేను. కలెక్టర్ గారి నుంచి
ఆర్డర్ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్స్ని కలెక్టర్ గారు ఎవరి డిస్టిక్ ఎవరి విలేజ్కి ఆయన పాస్ ఆన్ చేశాడు. పాస్ ఆన్ చేసినప్పుడు ఆ న్యూస్ విలేజెస్లో ఎవరు ఇన్ఫార్మ్ చేయాలి? బీ ప్లెయిన్ అయ్యా, విలేజ్ ఓకే, మున్సిపల్ వెళ్తుంది వెళ్ళిన న్యూస్ ప్రతి వీధంట ప్రతి దాట్స్ దేర్ యు ఆర్. థ్యాంక్ యూ సార్. వెట్టి వాణి ద్వారా అది చివరికి ప్రజలకి చేరాలి. దో అది రాజాజ్ఞ అయినప్పటికీ అది జనవాహినికి అందాలంటే త్రూ ది లిప్స్ ఆఫ్ వెట్టివాడు. ఈవేళ ఇంగ్లీష్లో మాట్లాడినట్టే విలేజ్ అసిస్టెంటు, విఏఓ, అదే విఆర్ఓ మన వేరు విఏ వచ్చేసింది అమ్మా, విఆర్ఏ, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్. ఓకే, ఆర్థడాక్స్ బ్రాహ్మణ్స్ కూడా ఉన్నారు ఆ ఊర్లో. సో అన్ని పేటలకి మాదిగపేట, మాలపేట, చెట్టుపేట, శాఖల, కుమ్మర ఈ పేటలన్నీ అయిపోయిన తర్వాత మరి అగ్రహారం వెళ్ళాలి కదా. అగ్రహారం వెళ్ళి అగ్రహారంలో కూడా డప్పు వాయించి ఈ న్యూస్ అందించాలి. అందులో ఒకడు వెరీ స్ట్రాంగ్ అనమాట బ్రాహ్మణ్. ఆడేం చేశాడు, వస్తున్నవాడు అస్పృశ్యుడు, ఆడు చెప్పే మాట కూడా నా చెవులు దూరకూడదని వాడు 2 చెవులు మూసేసుకుంటాడు. 2 చెవులు మూసేసుకుంటే ఆడికి నిమిషాలకు వెళ్తుంది. సో అపాయింటెడ్ డేట్ హెస్ అరైవ్డ్. ఏంటి అనౌన్స్మెంటు? సో డేట్కి ఎవరు ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ కట్టరో వాళ్ళ చేలు జప్తు చేయబడతాయి అనేది న్యూస్ అక్కడ చాటింపు. అందరూ పొలవమంటే వెళ్ళిపోయి ఉన్నది లేని చెంప గిన్నె అన్నీ అమ్మేసుకుని ఆ డేట్ దాటుకోకుండా అమౌంట్ వెళ్ళిపోయి తహసీల్దార్ గారి దగ్గర కట్టేసుకుంటున్నారు. ఈడు దర్జాగా ఉన్నాడు. డేట్ అయిపోయింది. ఎర్ర జెండా వచ్చి మానవుడి చేలో ఉంది. వీడు రోజు వెళ్ళేట్టుకుని వెళ్ళాడు. అన్ని చేలోనూ బాగానే ఉన్నాయి. ఇది నా చేలో ఎర్ర జెండా వచ్చింది ఏంటంటే డౌట్ వచ్చి ఇంటికి వచ్చి ఆ రచ్చబండ ఉంటుంది కదా, ఆ రచ్చబండకి వెళ్ళి వెంకటేశ్వరరావు ఏంట్రా నా చేలో ఎలా ఉంది ఏంట్రా అని అడిగితే, మరి మేము అందరం వెళ్ళాం, నువ్వు రాలేదేంటంటే రాలేదండి ఏంటంటే ఎలాగెలాగంటే నాకు తెలియదురా, నేను వినలేదు. అయితే ఏ మాటలు కలెక్టర్ గారికి పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్పాలండి చేత ఎవడు తెచ్చాడా న్యూస్ అనేది కాదా. సో గాస్పల్ కూడా ఇంతే. గాస్పల్ ఎవరి నుంచి విన్నామనేది ఇమ్మెటీరియల్. ద థింగ్ ఈజ్ ద కంటెంట్ ఆఫ్ ద గాస్పల్, వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్, ఈజ్ మెటీరియల్. అది నేను పట్టుకుంటుంది. రేపొద్దున దేవుని ధవళ సింహ ఆయన తీర్పు అట్ ది సీట్ ఆఫ్ గాడ్స్ లాస్ట్ జడ్జిమెంట్కి ఈ మహానుభావులు అందరూ వెళ్తారు. అక్కడికి చేతులు కట్టుకుంటారు. సార్ మాకు తెలియదు, నో, అన్ఫర్గివబుల్. అర్థమైందా? అయిపోయింది. ఐ సెంట్ మై ప్రాఫిట్స్, ఐ లేడ్ ఏ రేస్ ఫర్ యూ. ఒక జాతిని మీకు అక్కడ సాక్షాత్తు ఉంచాను, ఇజ్రాయేల్ అనే జాతిని. వాళ్ళ తర్వాత క్రైస్తవులనే ఒక కమ్యూనిటీని అక్కడ పెట్టాను. అది చేసే ఆన్ రేడియోస్, ఆన్ టీవీస్, వాట్ నాట్, అన్ని ఎలక్ట్రానిక్ మీడియాస్ అన్నిట్లోనూ నా నామం మీకు ప్రకటించాము. అంచేత తెలీదు అనేది లేదు. అంచేత దేవుడు తన మీద ఏ నెపం ఉంచుకోడు. అంచేత ఈవేళ విషయం ఏంటంటే తెలీదు, మాకు తెలీదు. అందుకని ఈవేళ ఈ పాయింట్ నేను గట్టిగా నోటీస్ చూసుకోండి. వెట్టోడు చాటిస్తే
అది చాటింపు కదా. నీకు బ్రాహ్మడే చాటించాలా? మరి ఆడి మరి డప్పు రాదాడికి. దిస్ ఈజ్ ద ప్రివిలేజ్ ఆఫ్ విఏఓ, ది దెన్ విఏఓ, అప్పుడు ఉన్నవాడు కనుక. సువార్త ఎవరు ప్రకటిస్తున్నారని కాదు. అసలు టు మై గ్రేట్ సర్ప్రైజ్ ఒకనాడు సువార్త మనల్ని చెప్పేవాడు. ఈవేళ మనలో అపనమ్మకము, అవిధేయత పిచ్చి పెరిగిపోక దేవుడు ఆదలపోయాడు. ఈ హింసలు వెంట అవే. కనుక ఆలోచించుకోండి. ఈవేళ ప్రభు అడుగుతాడు, క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నావు? ఎవరబ్బాయి? దావీదు కొడుకు అంటున్నారు. మరి దావీదు కొడుకు అంటే అని మన వెంటనే యేసయ్య వాళ్ళ స్క్రిప్చరల్ నాలెడ్జ్ మీద యేసయ్య వేస్తున్న ప్రశ్న ఏమన్నాడు అప్పుడు? నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఏంటిది అని దావీదు ఆయనను ప్రభువని ఆయన ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్తున్నాడు. చాలు చెప్పిన ఎడల సత్యత దేవుడు చూచి చూడనట్టుగా ఉంటేనే మనుషుని ప్రగల్భాలు, గొప్పతనాలు, వీడి విజ్డమ్, వీడికున్న ప్రతి విధమైన ప్రతిభ అన్నీ కూడా లోకంలో చెల్లుతాయి. ఆయన ఒకసారి కన్ను తెరిచాడంటే ఆ ప్రశ్న ముందు ఎవడాగుతాడు, ఎవడు ఆగలేడు. అవునరా? దావీదే ప్రభువు నా ప్రభువుతో అన్నప్పుడు ప్రభువుని తను అడ్రస్ చేసిన ఆయన్ని మీరేమంటున్నారు? దావీదు కొడుకు అంటున్నారు మీరు. దావీదు కొడుకు అయినా అవడానికి ఏ తండ్రి అయినా కొడుకుని లార్డ్ అని అంటారా? కొడుకు అనొచ్చు, తండ్రిని సార్ అనొచ్చు, డాడీ అనొచ్చు. లార్డ్, మీ లార్డ్ అనే మాట కెన్ ఎనీ ఫాదర్ టెల్స్ టు హిస్ సన్? అసలు అది అయ్యే పని కాదు. కానీ ఇక్కడ ఇట్స్ ఎ వెరీ పారాడాక్సికల్ స్టేట్మెంట్. ఒక తండ్రి కొడుకుని పట్టుకుని ప్రభువు అంటున్నాడు. ఇది ఎలాగా అని యేసయ్య మనం అడిగాడు. మరి మీకు అనిపిస్తుంది? ఓకేనా? ఇక్కడ సంగతి వెరీ మిస్టీరియస్ సామ్. ఇది 110వ కీర్తనలో నీ శత్రువులను నీకు పాదపీఠముగా. పాదపీఠం అంటే స్టూల్. ఈ మాట నాకు మా డాడీ చెప్పారు చిన్నప్పుడు. స్టూల్ తెచ్చుకోరా అని ఆయన. అది అప్పటికి 1-2 చదువుతున్న రోజులు అవి. ఆయన ఇంగ్లీష్ వాళ్ళ కింద ఉండేటప్పుడు ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేసినప్పుడు విని ఉంటాడు అన్నమాట. స్టూల్ అన్నప్పుడు ఫుట్ స్టూల్, పాదపీఠం. పాదపీఠం అనే ఆచారం ఎప్పుడుంది? ఏన్షియంట్ రోజుల్లో ఓడిపోయిన శత్రువుల తలల మీద నెగ్గిన వాళ్ళ పాదాలు వేసి తొక్కేవాళ్ళు. మనకు ప్రతిదానికి కూడా రుజువులు లేకుండా బైబిల్ మాట్లాడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 24-25 వచనం. ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలులందరినీ పిలిపించి తమతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరికి రండి. ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచుడని చెప్పగా వారి దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములు. దట్ ఇస్ ది కష్టం.
ఆఫ్ దోస్ డేస్. చచ్చిపోయాడు కాదని విడిచిపెట్టేయడం కాదు, చనిపోయిన వాళ్ళు పీకల మీద కాలు వేయాలి. ఈ పని యెహోషువ చేయలేదు. ఎవరైతే యుద్ధంలో చేశారో యోధులను పిలిచాడో వాడు తొక్కలరా అన్నాడు, అంతే, తొక్కారు. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. ఇట్ ఈస్ ద లార్డ్స్ ఎయిమ్ అండ్ గోల్. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద అతి శీఘ్రముగా చితుకు తొక్కించును. అంతవరకు ఆయనకు కోపం లేక ఉగ్రత తగ్గదు. మన పిల్లలు ఇంకా ఆ పని ఆయనే చేయొచ్చు కదండి అని కూడా లేకపోలేదు. ఆయన చేస్తే దాని వాల్యూ ఏముంది? ఆయనకి వాడు సైతాను మీద యుద్ధం చేయడానికి దేవుడికి సరైన ఉజ్జి కాదది. ఈజ్ వెరీ అన్మ్యాచ్డ్ ఫో. యుద్ధం అంటే నువ్వా నేనని ఈక్వల్ ఏంటి ఆపోజిషన్ అయితే తప్ప యుద్ధానికి వెళ్ళడం అది బాగోదు. ఇప్పుడు నెగ్గిన తర్వాత పిల్లల చేత తొక్కిస్తారు, చంటి పిల్లలు కూడా. బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఈ ఒక దుర్గమును స్థాపించున్నాం. ఆ దుర్గము ఏర్పడిందంటే అర్థం ఏంటి? శత్రువు కూలిపోయాడు అనమాట. దేర్ఫోర్ ఈవేళ మీరు వింటున్న ఈ వాక్య భాగం యొక్క ఆంతర్యం ఏమంటే, శత్రువు పాదానికి పాదపీఠం అయ్యే వరకు ప్రభు తన బిడ్డలను విడనాడాడు. ఆయన తొక్కేస్తే ఆయనకి కోపం తాలూకు ఫుల్ రేంజ్, ఫుల్ డిగ్రీ ఆయనకి సాటిస్ఫాక్షన్ కాదు. మన చేత తొక్కించాలి. మన చేత తొక్కించగలిగిన వాడుకి అక్కడ వాడిని ఎడ్జెక్టివ్ ఏంటి? సమాధానకర్త. సమాధానం ఎవరికి? పరలోకమునకును భూలోకమును. అంటే పాపికి తండ్రి అయిన దేవుని మధ్యలో సమాధానం ఏర్పడిందని అంటే, విచ్ మీన్స్ మన పాదాలు వాడి వాడి శిరస్సు మీద ఉన్నవని మనం చెప్పుకోవాలి. గనక ఈవేళ ఏమంటున్నాడు? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినదేమనగాని 110వ కీర్తనలో ఈ భాగం చెప్తున్నాడంటే అర్థం చాలా ఆలోచింపదగిన విషయం. ఏంటి అక్కడ దేవుడు ఆయన క్రీస్తు అనే సంగతిని ఇప్పుడు లోకమందు స్థాపించాలి. ఈయన ప్రభువైన క్రీస్తు అని పుట్టినప్పుడు దూతలు ప్రకటించనే గొల్లలకి. యోహాను సువార్తల్లో 12వ అధ్యాయము 42లో ఏమంటాడు యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడినప్పుడు? యోహాను సువార్తలో అమ్మ ఏమంటారు అక్కడ? అయినను ఒక్కసారి అండి 12వ అధ్యాయంలో క్రీస్తు ఎల్లప్పుడూ 12వ అధ్యాయం జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుడు మేము విన్నాము. అంటే 12th చాప్టర్ 34 verse. మనుషు కుమారుడు అమ్మా పైకెత్తబడవలని నువ్వు ఎలా చెప్పుచున్నావు? సంగతి ఏంటి అని అడుగుతున్నాను. మనుషు కుమారుడుకు ఈయన ఎవరిని ఆయనను అడిగిరి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కొమ్ముకొనకుండానట్లు వెలుగు ఉండగానే నడువుడి, చీకటి నడుచువాడు పోవును ఎరుగుడు అగునట్లు
ఉండగానే విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. ఇక్కడ విషయం ఏమంటే క్రీస్తు అనేది యేసునాథునికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆఫీస్. కన్య మేరీకి పుట్టిన ఆ శిశువుకి ఇవ్వబడిన వ్యక్తిగతమైన పేరు యేసు. ఈయన పెద్దవాడై దేవుని పని చేసి ముగించిన తర్వాత ఈయన ముగించడానికి ఈయన్ని క్వాలిఫై చేస్తాడు దేవుడు. ఆ క్వాలిఫైయింగ్ ఎడ్జెక్టివ్ ఆర్ టైటిల్ క్రీస్తు అనమాట. ఇది అయినప్పుడు ప్రభువు అదివరకే ఇశ్రాయేలీయుల్లో ప్రవేశపెట్టిన 3 వ్యవస్థలు ఇశ్రాయేలీయుల వల్ల ఫుల్ఫిల్ కాలేదు. ఆ 3 వ్యవస్థలు ఏంటి? యాజకుడు, ప్రవక్త, రాజు. ఏ రాజు సరైన రాజుగా దేవుని దృష్టిలో రుజువు చేయబడలేదు. అంటే ఆయన ఆజ్ఞలు, విధులు, కట్టడలు ఎవడో అనుసరించలేదు. ఏ ప్రవక్త కూడా పరిపూర్ణంగా ప్రవక్త పని చేయలేకపోయాడు. ఒకవేళ వాళ్ళు చేద్దామన్నా ప్రజలు చేయనివ్వలేదు. ఏ యాజకుడు కూడా అర్చనాది కార్యక్రమంలో, బలులు, యాగాల విషయంలో పరిపూర్ణత చెందలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వల్ల కూడా ఏవో చిన్నవో పెద్దవో దోషాలు జరుగుతూనే ఉండేవి కనుక ఆ పనిలో ఎవడు పర్ఫెక్ట్ ఫుల్ఫిల్మెంట్ ఎవడో చేయలేకపోయాడు కనుక ఈ 3ని కలిపేసి యేసునందు నెరవేర్చగోరిన దేవాతి దేవుడు ఈయనని అభిషేకించాడు. ఇంతకీ క్రీస్తు అంటే అభిషేకించబడిన వాడు. ద వన్ హూ ఈజ్ అనాయింటెడ్ బై గాడ్. దేనికోసం అభిషేకించాడు? టు బి ఎ ట్రూ ప్రీస్ట్, టు బి ఎ ట్రూ ప్రాఫెట్, టు బి ద ట్రూ కింగ్. కింగ్ మీన్స్ ప్రభు. నౌ ప్రభువు నా ప్రభువుతో సెలవిస్తున్నాడని దావీదు ఈ డిడ్ నాట్ సే ఇట్ యాజ్ హ్యూమన్లీ. మానవుడిగా చెప్పిన మాట కాదు ఇది. అక్కడ కూడా యేసయ్య ఇచ్చిన జవాబులను ఇచ్చిన కులు ఇచ్చాడు. ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు అని కులు ఇచ్చినప్పుడు మరి వాళ్ళు గ్రహించుకోవాలి. దే వర్ ఫుల్లీ బ్లైండెడ్. దావీదు చెప్పిన ఈ కీర్తన లేక రాసిన ఈ కీర్తన 1/10 సాము దావీదు మామూలుగా మానవుడిగా రాసింది కాదు. అది ఇట్ ఈస్ ద సామ్ అవుట్స్పోకెన్ బై ది హోలీ స్పిరిట్, ఆదర్డ్ బై ద స్పిరిట్, గాడ్ ద స్పిరిట్. ఆత్మ, దేవుడైన ఆత్మ చేత వ్రాయబడిన ఆ కీర్తన దావీదు రాయగలిగాడు తన చేతితో. కనుక దావీదు మానవుడిగా రాసింది అయితే మరి ఈ ప్రశ్నలన్నీ దావీదుకి తెలియవు. వాళ్ళు అయోమయంగా ఉండిపోవడం కూడా అది దాంట్లో సమంజసమే. కానీ దానిని ఈవేళ యేసు ప్రభు పూర్తిగా రివీల్ చేశాడు. ఆత్మ వలన ఎలా రాశాడు అనుకుంటున్నారా మీరు అన్నాడు. ఎప్పటికీ ఎస్ టోటల్లీ. అంటే అర్థం ఏంటి? మీకు నేనేం చెప్పాలి, దీన్ని ఎలా వివరించాలి? దావీదు ధ్యానంలో ఉన్నాడు. ధ్యానమందు ఉండగా ఈ 110ని ది హోల్ సినారియో ఈ వాజ్ లుకింగ్ ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్. అక్కడ దేవ సముఖంలో జరుగుతున్న దృశ్యాన్ని దేవుడు చూపించాడు దావీదుకి. ఇక్కడే ఉన్నాడు. ఈజ్ టేకింగ్ నోట్స్ వైల్ లుకింగ్ ఇన్ టు హెవెన్. ఏమని? అక్కడ ఏం జరుగుతుంది? శత్రువు పాదపీఠంగా అయిపోవటము, పాదపీఠమైపోయిన శత్రువు మీద యేసయ్య పాదాలు ఉండటము, ఆయన తండ్రి అయిన దేవుని కుడి పక్కన కూర్చోవడం, ఇవన్నీ చూసి రాసేసాడు తనంతే. ప్రవక్తలందరూ చేసిన పని ఆ పనే.
డేవిడ్ మరి ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి 12 గోత్రాల మీద యునైటెడ్ కింగ్డమ్ మీద ఎంపరర్గా పనిచేస్తూ యుద్ధాలు చేస్తూ మరి పిల్లలతోనూ బంధువులతోనూ రాజ్యంలో ప్రజలతోనూ ఎన్నో సమస్యలను చక్కబెట్టుకుంటూ తను ఎప్పుడు ధ్యానం చేశాడు అనుకుంటున్నారు మీరు? మనం ఆఫ్టర్ ఆల్ ఓ చిన్న ఉద్యోగం చేసి ఇంటికి వచ్చేప్పటికి మనకి తల ప్రాణం తక్కువచ్చేస్తుంది, అలసిపోతున్నాం, ఓ పని చెప్ప రెండో పని చేయలేకపోతున్నాం. మరి దావీదు ఇన్ని పనులు ఎక్కడ చేశాడా అనుకుంటారు మీరు? హిజ్ లైఫ్ ఇన్ 2 words, ఫ్రమ్ షెపర్డ్ బాయ్ టు సోవరిన్ కింగ్. రెండే, గొర్రెలు కాసుకునే స్థితి నుంచి సుప్రీం అయిపోయాడు, సోవరిన్ సార్వభౌముడు అయిపోయాడు. 1 2 12 గోత్రాల మీద ద హోల్ ఇజ్రాయెల్ కింగ్డమ్. ఇటువంటి వాడు ఎప్పుడు ధ్యానం చేశాడో, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవుని సన్నిధిలో ఈ గొప్ప దృశ్యమానాన్ని ఎప్పుడు ఈ దర్శన భాగ్యం పొందాడో ఎవరు ఊహిస్తారండి ఆ ఊహ? దేర్ఫోర్ ఇది ఆత్మచేత వ్రాయబడింది. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం రండి. ఈయన క్రీస్తు అని యూదులకు, ఇశ్రాయేల్ అందరికీ కూడా వాళ్ళకి కావాలని పాయింట్అవుట్ చేసి వ్రాయబడిన సువార్త మత్తయి సువార్త. అంచేత వాళ్ళకి ఎలా చెప్తే ఈయన్ని తమ దేవుడికి అంగీకరిస్తారో పరిశుద్ధాత్ముడే మత్తయికి ఈ మాట చెప్పి ఈ విధంగా గాస్పెల్ స్టార్ట్ చేయించాడు. ఏముంది? అబ్రహాము కుమారుడైన దావీదు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఏమండి? అబ్రహాము కుమారుడేమో దావీదు కుమారుడు యేసుక్రీస్తు ఒక వంశావళి. ఏంటికి ఇలా బిగించేసాడండి ఈయన? ఎప్పుడైనా ఆలోచించారా? వెన్ అబ్రహాం వాజ్ రిఫర్డ్, అర్థం ఏంటంటే వీళ్ళు రేషియల్ బ్యాక్గ్రౌండ్, ఇశ్రాయేలు జాతి యొక్క బిందువు ఎక్కడుంది? అబ్రహాంలో ఉంది. అంటే ది లైన్ ఆఫ్ ఇజ్రాయెల్ రేస్ స్టార్ట్స్ ఫ్రమ్ అబ్రహాం, నాట్ ఫ్రమ్ యాడమ్. యాడమ్ మీన్స్ ది హోల్ హ్యూమానిటీ. మానవాళి యొక్క బిగినింగ్ పాయింట్ యాడమ్, ఇజ్రాయేల్ యొక్క బిగినింగ్ పాయింట్ అబ్రహాం. మన మధ్యలో దావీదు ఎందుకు వచ్చాడు? దావీదు ఎందుకు వచ్చాడంటే ఇట్ డినోట్స్ లార్డ్స్ కింగ్లీ బ్యాక్గ్రౌండ్, రాచరికం యొక్క మూలం. అది యేసు వడ్లవాణి అంటే పెరిగాడు, కానీ వడ్లవాడు కాదు. వడ్రింగ పని చేసినప్పటికీ కూడా అతడు రాజు. ఆయన రాజు. దావీదు చక్రవర్తి కొడుకు చక్రవర్తి. ప్రభువు నా ప్రభువుతో, నా ప్రభు అనే సెకండ్ మెన్షన్ ఆ ప్రభువు అది థిక్ లెటర్స్లో ఉంటుంది. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడు. ప్రభువు ది ఫస్ట్ ప్రభు థిక్ లెటర్స్, నెక్స్ట్ అది బోల్డ్ లెటర్స్. అర్థం ఏంటిది? ఇట్ ఈస్ పర్టికులర్లీ రిఫర్ టు గాడ్ ఆల్మైటీ. అంచేత దావీదు చెప్పిన ఈ సంగతి అంటే యాక్చువల్లీ దావీదు కావాలని చెప్పలే. హి వాజ్ ఇన్స్పైర్డ్ అండ్ డెలివర్డ్ దిస్ సాంగ్. ఈ కీర్తనని ఆత్మ ప్రేరేపితుడై దావీదు బయట పెట్టాడు కనుక ఈ సంగతి మనము ఈవేళ ధ్యానం చేశాం. క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుచున్నది? ఇదే ప్రశ్న ఒకసారి యేసు ప్రభు కూడా తన శిష్యులందరినీ అడుగుతాడు. ఎక్కడ? మత్తయి సువార్తలోనే 16వ అధ్యాయంలో. అక్కడ అడగటం వేరు. అక్కడేమో జీసస్ మేడ్ ఎన్ ఎంక్వైరీ. ఏమంటున్నాడు? 16వ అధ్యాయం 13వ వచనం. యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి
మనుష్య కుమారుడు ఎవడని చెప్పుకొనుచున్నారని అడుగగా కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు. దిస్ ఈజ్ ది పబ్లిక్ టాక్. పబ్లిక్ వ్యూని శిష్యులు తాము గ్యాదర్ చేసినంత వరకు గ్యాదర్ చేసి దాన్ని ప్రభు ముందు పెట్టాడు. ఒరే సరేలే, ప్రజావాక్కు ఇలా ఉంటే ఉండుగాక, మరి మీరేమనుకుంటున్నారయ్యా అని అడిగాడు. అప్పుడు ఏమని చెప్పుకుంటారు మీరు? సీమోను పేతురు, నీవు సజీవుడవకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అప్పుడేమంటా ప్రభు? బర్యోనా, నీవు ధన్యుడవు, బయలుపరిచనే కానీ నరులు నీకు ఆది. సో క్రైస్ట్ కాన్సెప్ట్, క్రీస్తు అనే భావన ఒకటి అర్థమవ్వాలంటే అది మానవ సరిహద్దుల్లో జరిగేది కాదు. ఒకటి తప్పనిసరిగా పరలోకము జోక్యమందు ఉంటే తప్ప ఒకనికి ఆ గొప్ప మర్మము అర్థం కాదు. ఎందుకంటే యేసు అనే పేరు యేసే పుట్టినప్పటికీ అది వాళ్ళకు కొత్త పేరేమి కాదు. దెర్ ఆర్ మెనీ పీపుల్ వాళ్ళు తమ పేర్లు పెట్టుకునేవారు. యేసు అనే పేరు, యేసు ఆరిజిన్ ఎక్కడైతే పేరు అంటే ఎటిమలాజికల్గా అర్థం ఏంటి? యెహోషువ నుంచి ఉత్పత్తి అయిన ఈ పేరు యెహోషువ నుంచి హోషేకు వచ్చింది. హోషేగా మార్చబడింది కొంతకాలము. కాలక్రమేణా హోషే నుంచి యేసుకు వచ్చి ఆగిపోయింది. ఇందుకే యేసు అని ఈసూస్ అని గ్రీక్ మాటకి తెలుగు ట్రాన్స్లేషన్ యేసు. యేసు అంటే సేవియర్. ఇవన్నీ ప్రాపర్ నేమ్స్ మూలని అలాగ ఉంచేస్తారు. అవి రక్షకుడు అని అనువదించాలి. అసలు న్యాయంగా చెప్పుకోవాలంటే ఇవి ప్రాపర్ నేమ్స్ కనుక యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేస్తారు. రక్షకుడైన అభిషిక్తుడు అని, దట్స్ ది ట్రూ ట్రాన్స్లేషన్. యేసుక్రీస్తు అంటే ఏంటి? రక్షకుడైన అభిషిక్తుడు. రక్షించడానికి హీ వాజ్ అపాయింటెడ్, హీ వాజ్ ఆర్డైన్డ్, హీ వాజ్ సెలెక్టెడ్. అది అర్థం. ఇప్పుడు నా ప్రభువుతో సర్వించింది ఏమనగానే మాట్లాడేటప్పటికి ఇప్పుడు మనకు ఏమి అర్థమైంది? ఇట్ వాజ్ రివీల్డ్ టు డేవిడ్. దావీదు కుమారుడు ఎలాగయ్యాడండి అంటే ఎలాగయ్యాడు? వాళ్ళ ఫాస్టర్ ఫాదర్ జోసెఫ్, ఆయన కన్న తల్లి వర్జిన్ మేరీ, ఇరువురు కూడా వాళ్ళ ఫ్యామిలీ లైన్స్లో ఇద్దరూ కలిసి యోధా గోత్రంలో వాళ్ళేవాళ్ళు. గోత్రరీత్యా దావీదు గోత్రంలో వాళ్ళే ఇద్దరు. ఈయన దావీదు కుమారుడు అని అనబడ్డానికి దావీదు ఎటువంటిది ఎదురులేని పరిపాలన, సంపూర్ణమైన పరిపాలన, శత్రు భయం లేని పరిపాలన అందించాడు ప్రజలకి. మళ్ళా అటువంటి పరిపాలన రావాలంటే దావీదు కొడుకునే ఒకడు పుట్టాలరా బాబు అని పెద్ద చెప్పుకునే మాటలో దేశమంతా వ్యాపకం అయిపోయినాయి. ఎవడొచ్చినా అంత దమ్మునోడు ఎవడు రాడక మళ్ళీ దావీదు కొడుకునే పుట్టాలు ఒకడు ఎవడన్నా రావాలంటే అనేది సర్వసామాన్యం అయిపోయింది. కాబట్టి దావీదు కుమారుడు నువ్వేనా బాబు అని అడిగేవారు. ఆయన రాజునన్నాను, వాళ్ళ దగ్గర ఈ కెపాసిటీ లేదు. అందుకు సరిపడ్డవాడు ఈయన కనుక టు స్ట్రెస్ అండ్ టు పాయింట్ అవుట్ హిస్ బ్యాక్గ్రౌండ్, దావీదు కుమారుడు
అబ్రహాము కుమారుడే. లేదు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు. లేదు, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. కనుక ఈ రాత్రి మనము ఈ 12వ దినపు మన ఆధ్యాత్మిక ఈ ప్రయాణంలో యెరూషలేము ఎక్కుటకు ఇవి కొన్ని మెట్లు. ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్ షల్ నాట్ బి ఫర్గివెన్. క్రీస్తుని గురించిన అజ్ఞానం వాడెవడో అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటే చెవులు మూసుకున్నట్టుగా ఉంటుంది. మాకు తెలదండి దానికి మీరు ఎలా చెల్లించమని ప్రభు ఆవాళ్ళు అంటాడు. అంటే వెలుపలకి చీకట్లో వీళ్ళు తోసేయండి అంటారు, కాళ్ళు చేతులు కట్టి. అప్పుడు లబోది అప్పుడు ఒప్పుకుంటానంటే కుదరదు. అది ఏమంటే ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చేసాక ఎక్కడ లేని అని నీకు జ్ఞాపకం. అప్పుడుతో సుఖం ఏంటి? ఆ 4 గోడల మధ్యలో ఆ లోన్ ఉండగా నీకు జ్ఞాపకం రావాలి తప్ప అబ్బాయి అయ్యో నీది రాయలేకపోయి. స్టాప్ మర్మరింగ్, కీప్ క్వైట్, గో అండ్ డై అంటాడు యేసయ్య, ద సేమ్ లార్డ్ కదా. కనుక ఇవన్నీ కూడా మనసులో ఉంచుకోండి, ధ్యానం చేయండి, ప్రభుకి దగ్గర ఉండి డే బై డే. ఇప్పుడు మనకి మైలేజ్ తగ్గుతుందా పెరుగుతుందా? లేచి ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు. నీ ప్రియ బిడ్డలు, నీ కుమార్తెలు కుమారులు నాయన 12 దినాలను మీతో నడవడానికి ఇష్టపడి మీ అడుగులో అడుగు వేసుకొని మీ మార్గం మీద నడవడానికి తీర్మానించుకొని తమ తీర్మానాన్ని మీరు దీవించండి రాజా. విన్న విషయాలన్నీ కూడా బిడ్డల్లో ఏ కోశాన మర్చిపోకుండా తమ హృదయ పలకల మీద వ్రాసి పెట్టండి పరిశుద్ధాత్ముడు. మరి మిమ్మల్ని గురించిన అజ్ఞానం నిత్య శిక్షక తప్ప దేనికి పనిచేయదు. కానీ ఈ గొప్ప నోటు బిడ్డలు జీవితాల్లో మర్చిపోకుండా సహాయం చేసి మీరు కృప చేయమని, ఇంకా ఎంతమంది రాలేదు అంతమంది బిడ్డలను కనికరించి వారికి ఒక అవకాశం ఇచ్చిలాగున ఇప్పుడు చేరు వచ్చిన బిడ్డలందరూ తమ వారిని ప్రేమించిన ప్రేమ వారికి తెలపడానికి వచ్చిన బిడ్డల్లో అనేకులు రాని వారికి ఫోన్ చేసి వారిని రప్పించుకునే ఆసక్తి వాళ్ళకి పుట్టించండి, నా భారం పుట్టించండి నాయన, సహాయం చేయండి. గొప్ప అవకాశాలు దాటి పెట్టుకున్న తర్వాత మాకు రమ్మంటే రాదని ఈ గొప్ప కన్సర్న్ వీళ్ళందరికీ కలిగించమని మహిమ పొందమని, సార్వత్రికంగా జరుగుతున్న ఆరాధనలన్నిటిపై మేము ముద్ర ఉంచండి. బిడ్డలు తిరిగి గృహాలు చేరబోతుండగా మీ మెండైన కృప దయచేసి మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునుగాక. మా నిత్య ఆహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము, మమ్మ శోధంలోనికి తేక దుష్టు నుంచి తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము మీతో ఉండునుగాక, ఆమేన్, ఆమేన్. సమకూర్చు నిన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నిన్ను తండ్రితో యేసు రక్తము, సమాశలన్నీ యేసు రక్తము, సమస్యలను తీర్చును యేసు రక్తం, యేసు
రక్తము ప్రభుయే రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము